ఈరోజు వీడియోలో మీకు ముందు చూపించాను కదా, ఆ నెక్ కటింగ్ ఎలానో చూపిస్తాను. అంటే ఫ్రంట్కి మాత్రమే కట్ వర్క్ ఉంటుంది, కొద్దిగా డీప్ నెక్ ఉంటుంది. వెనకాల మాత్రం ఫుల్ క్లోజ్ నెక్ ఉంటుంది. అంటే ఫుల్ క్లోజ్ అంటే కాలర్ నెక్ కదా ఫుల్ క్లోజ్ చేస్తాం చూడండి, అలా కాకుండా నార్మల్గా కొద్దిగానే డీప్ తీసుకొని బ్యాక్ నెక్కి హై నెక్ కుట్టుకుంటాం కదా, అది నెక్ అన్నట్టు. ఫస్ట్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్. అంటే ఈ కస్టమర్ల లెంత్ని బట్టే కదా మనం కట్ చేసేది. 14.5 ఇంచెస్కి మామూలుగా నేను 13.5 లెంత్, కాకపోతే 14.5 ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటా కదా అలా. ఇంకా షోల్డర్ వచ్చేసి నేను కొద్దిగా 7 మీద ఒక పాయింట్ 2 పాయింట్లు ఎక్కువ తీసుకున్నా, 7.5 కంటే తక్కువ షోల్డర్ తీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసి నేను ఇక్కడ ఆల్మోస్ట్ 7.5 మీద ఒక్క పాయింట్ ఎక్కువ పెట్టుకున్నా. అక్కడ కొద్దిగా తక్కువ పెట్టుకొని ఇక్కడ ఒక పాయింట్ ఎక్కువ పెట్టుకున్నా అంతే. మొత్తం పైనుంచి కింద దాకా కరెక్ట్గా పెట్టామా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కింది నుంచే కదా ఎప్పుడు మనం చెస్ట్ రౌండ్ తీసుకుంటామో, ఈ చెస్ట్ సైజ్ వచ్చేసి 9.5 ఇంచులు. ఇంకా వేస్ట్ రౌండ్ వచ్చేసి 31.5, అంటే 7.5 మీద ఒక 2 పాయింట్లు ఎక్కువ అన్నట్టు. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాం కదా, ఇక్కడ డాట్ తీసుకునేటప్పుడు మనము ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కొలుసుకోకుండా మనం ఎంతైతే పెట్టుకుంటామో దీనికి మిడిల్ పాయింట్ తీసుకున్నా కూడా డాట్ అసలు ఎంత పెట్టుకోవాలని కొత్త వాళ్ళకి అర్థం కాదు కదా, అట్లా పెట్టుకున్నా వచ్చేస్తుంది. ఇంకొక 1 ఇంచు. అయితే ఇక్కడ హై నెక్కులు కుట్టుకునేటప్పుడు మాత్రము ఆర్మ్ హోల్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవాలి. మామూలుగా అయితే 9.5 ఇంచులు అంటే 8.5 ఇంచుల ఆర్మ్ హోల్ వస్తుంది కదా, కాకపోతే ఇక్కడ 9 ఇంచులు వచ్చేలాగా పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ చేయి మూమెంట్ అంటే ఫ్రీనెస్ కోసము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి ఆర్మ్ హోల్ వచ్చేసి. ఇక్కడ వెనకాల డీప్ ఫుల్ క్లోజ్ నెక్ కదా, అయితే విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇంకా కింద డీప్ వచ్చేసి 1.5 ఇంచు అంతే, చాలా తక్కువ డీపు. అది కొద్దిగా షేప్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా నార్మల్గా నేను ఇక్కడ డాట్ అన్నాను కదా, ఇక్కడ డాట్కి కూడా తీసేసుకోవాలి. మెయిన్గా కింద డాట్ ఉంది చూడండి, మధ్యలోకి మిడిల్ పార్ట్. అయితే ఇంకా మనం మధ్యలో ఏం డిజైన్ పెట్టట్లేదు కదా, నార్మల్గా బోట్ నెక్ లాంటివో ఏదో ఒకటి వెనకాల ఒక షేప్ టైప్ ఇస్తాం కదా, ఆ టైప్ ఏం లేకుండా ఇప్పుడు అంతా హై నెక్లే వేసుకుంటున్నారు కదా అలాగని. కాకపోతే ఫ్రంట్కి మాత్రం మంచి డిజైన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా హై నెక్ పెట్టి ఫ్రంట్కి మాత్రం బాగా డీప్ వచ్చేలాగా కట్ వర్క్ లేకపోతే మన స్వీట్ హార్ట్ నెక్లు ఇలాంటివి పెట్టించుకుంటున్నారు అంత కస్టమర్స్ అంటారు. కాకపోతే అందరూ ఫుల్ హ్యాండ్సే పెట్టించుకుంటున్నారు ఇప్పుడైతే. హాఫ్ హ్యాండ్స్ అయితే ఎవ్వరు చాలా తగ్గిపోయింది. ఇంకా నెక్స్ట్ బ్యాక్ నెక్ అంతా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి షేప్ ఎట్లుందో అట్లా. ఇక్కడ నేను 9.5 చెస్ట్ ఉంది కాబట్టి నేను 7.5 కంటే కొద్దిగా తక్కువ పెట్టుకున్నాను షోల్డరు. అదే ఒకవేళ 10 ఇంచెస్ 10.5 ఇంచెస్ 11 ఇంచెస్ ఉన్నదనుకోండి, 10.5 ఇంచెస్ ఉంటే మాత్రం 7.5 పెట్టుకోండి. ఇంకా 11 ఇంచెస్ 11.5 ఇంచెస్ చెస్ట్ ఉందనుకోండి, అప్పుడు మాత్రము 7.5 మీద కొద్దిగా ఎక్కువ అంటే 8 ఇంచెస్ పెట్టుకొని కిందికి కొద్దిగా షోల్డర్ డౌన్ తీసుకోండి అంతే. ఇంకా ఈ సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత అదే బ్యాక్ పీస్ని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మీద వేసుకొని, అంటే మనం ఫ్రంట్కి ఎట్లా కట్ చేసుకుంటామో అలా వేసుకోవాలి మొత్తము. అయితే ఇది నార్మల్గా డాట్స్ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే స్ట్రైట్ కట్ పెట్టుకోవచ్చు, ఇంకా క్రాస్ కటింగ్ వేసుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే హై నెక్లలో క్రాస్ నెక్లు బాగోవు. నార్మల్గా డీపులు తీసుకున్నప్పుడు వేరు, కానీ ఇలాంటి డిజైన్స్ కుట్టేటప్పుడు మాత్రము స్ట్రైట్ కట్టే బెటరు. లేదు అని అంటే ప్రిన్సెస్ కట్ బెటరు. ఇక్కడ నేనైతే స్ట్రైట్ కట్ కాకుండా ప్రిన్సెస్ కట్టే పెడుతున్నాను. ఫస్ట్ మనం నెక్ షేప్ ఒకటి తీసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ చేసుకుందాం. ముందు పార్ట్లో. ఇక్కడ వెనకాల ఫుల్ క్లోజ్ కదా ఎప్పుడు కానీ. అయితే వాళ్ళ కస్టమర్ ఎంత డీప్ వేసుకుంటారో దాన్ని బట్టి మాత్రమే పెట్టాలి. నార్మల్గా అయితే ఆమె 6.5 వేసుకుంటారు డీపు. ఇది కొద్దిగా హై నెక్ డిజైన్ కదా, అందులో
అందుకనే నేను 7 ఇంచెస్ పెట్టాను. 7 ఇంచెస్ పెట్టుకొని ఒక బాక్స్ గీసుకుంటాం కదా, బాక్స్ గీసుకున్న తర్వాత మామూలుగా అయితే 2.5 విడితే కదా, ఇక్కడ కాకుండా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కొద్దిగా షేప్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ అంటే 1 ఇంచ్ ఇట్లా క్రాస్గా గీసుకొని మళ్ళీ ఇటు కూడా కొద్దిగా అంటే స్టార్ నెక్ లాగా గీసుకోవాలి. అలా గీసుకున్న తర్వాత కింద మాత్రమే ఒక కట్ వర్క్ పెట్టాలి. అయితే నేను ఒక 3 స్టెప్స్ వచ్చేలాగా అంటే 1, 2, 3 వచ్చేలాగా మాత్రమే పెట్టుకున్నాను నేను. అది కూడా ఒక 1/2 అంటే 1.5 కూడా కాదు, 1.5 మీద 1.5 తీసుకున్నాను ఇక్కడ. అంటే 3 స్టెప్స్ అంటే మధ్యలోకి 1.5 తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే ఇలా మొత్తం ఇట్లా బార్డర్ వేసుకుంటారు కదా, అలా బార్డర్ వేయకుండా ఓన్లీ ఇక్కడ వరకే నేను బార్డర్ వేసి, అయితే ప్రిన్సెస్ కట్లో ఏమవుతుందంటే బార్డర్ వేసినప్పుడు అది కింది దాకా యూజ్ చేసుకుంటే మళ్ళీ కట్టు మనం ఫ్రంట్ పార్ట్లో కట్టు పెట్టుకుంటాం కదా, ఆ కట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ 1.5 తీసుకుంటున్నాను నేను. 1/2 అన్నాను కానీ 1.5 తీసుకుంటున్నాను. 1.5 నేను ఎక్కువ ఇట్లా బాగా కరువు తిరిగేలాకుండా కాకుండా కొద్దిగా నార్మల్ కర్వే తీసుకుంటా ఎప్పుడు. ఎందుకంటే బాగా ఇట్లా కరువు తిరిగినప్పుడు ఏమవుతుందంటే మనం బక్రం వేసినా కూడా అవి ఫోల్డింగ్స్ పడిపోతూ ఉంటాయి. అందుకనే నేను నార్మల్ కరువు షేపులు మాత్రమే తీసుకుంటాను ఈ స్కాలప్ డిజైన్లో ఎక్కువ శాతం అయితే. అందుకనే నేను చూడండి ఇక్కడ 1.5 మధ్యలో స్పేస్ తీసుకొని దానికి మాత్రమే కొద్దిగా కరువు షేప్ వచ్చేలాగా పెట్టాను. ఇప్పుడు ఇంకా పైనుంచి చెస్ట్ పాయింట్ తీసుకుందాం. అంటే షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచులు, మామూలుగా 10 ఇంచులు, దానికంటే కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి ఒక్క పాయింట్. తర్వాత చెస్ట్ మధ్యలో మిడిల్ పార్ట్ ఉంటుంది చూడండి, అది వచ్చేసి 4 ఇంచెస్. అయితే ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ పైనకి ఇట్లా వేసుకుంటున్నాను. అది ఎందుకంటే కింద షేప్ కరెక్ట్గా అంటే కింద మాత్రం స్ట్రెయిట్గా వస్తుంది, పైన నుంచి కొద్దిగా కరువు షేప్ తిరిగి మళ్ళీ ఆర్మ్ హోల్కి వస్తుంది కదా, అందుకని కింద మాత్రం స్ట్రెయిట్గానే పెట్టాలి అట్లా. అయితే నేను ఇక్కడ కింద నుంచి 3.5 పెట్టుకున్నాను కదా, ఒకటి 1 ఇంచు ఇది డాట్ కోసం కట్ చేస్తాం కదా, కట్ చేయడానికి డాట్ కోసం 1 ఇంచు. మామూలుగా స్ట్రైట్ కట్ క్రాస్ కట్ బ్లౌజులలో ఏమవుతుందంటే డాట్ మామూలుగా వేసుకుంటాం కదా 1 ఇంచు అదే లోపలికే ఉండిపోతుంది. కాకపోతే ప్రిన్సెస్ కట్లు ఏంటంటే ఆ డాట్ను కూడా కట్ చేయాలి. అంతే, ఇట్లా షేప్ తీసేసుకున్న తర్వాత ఆ షేప్ని ఇక్కడ మధ్యలో ఆర్మ్ హోల్కి, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోలేదు, కటింగ్లోనే లోతు తీసేసుకుంటాను. లేదా కుట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి లోతు తీసేసుకుంటాను. ఎందుకంటే ఇది మళ్ళీ మనం అటాచ్ చేసేటప్పుడు కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది అంటే ఆర్మ్ హోల్ దగ్గర, అప్పుడు నేను షేప్ తీసుకుంటా కరెక్ట్. అప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టి షేప్ తీసుకుంటా. ఇప్పుడు ఇక్కడ చూడండి నార్మల్గానే కట్ చేస్తున్నాను నేను. ఇలా పాయింట్ తీసేసుకొని ఇక్కడ కరెక్ట్గా బ్రెస్ట్ పాయింట్ ఇలా వచ్చేలాగా పెట్టుకొని, అయితే ఈ మధ్యలో ఈ పార్ట్ ఉంది చూడండి, ఆ పార్ట్ అవసరం లేదు, ఇంకా మనం కటింగ్లో చేసుకుంటాం కదా, అంతే ఆ షేప్ మాత్రమే వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇంక ఇది అవసరం ఉండదు మనకి. కాకపోతే ఇది జాయిన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా క్లాత్ ఎగుడు దిగుడు వస్తుంది కాబట్టి కింద ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెడతా. అలా 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టి మళ్ళీ అటు సైడ్ కూడా ఒక 1 ఇంచ్ ఎక్కువ పెడతా. ఇది ప్రిన్సెస్ కట్లు ఏమవుతుందంటే మనం అటాచ్ చేసుకునేటప్పుడు ముందు పార్ట్ అనేది కొద్దిగా క్లాత్ తక్కువ అవుతుంది. అందుకనే మళ్ళీ మనము అటు సైడ్ అంటే మనము కుట్లు వేసుకుంటాం చూడండి, స్టిచ్చెస్ అంటే జాయిన్ చేసేటప్పుడు అటు సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ హుక్కు పట్టి కాజా పట్టి ఇటు సైడ్ వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ కంటే హాఫ్ ఇంచ్ కంటే కొద్దిగా ఎక్కువ 3/4 ఇంచు అట్లా షేప్ తీసుకుంటున్నా ఫ్రంట్కి. అంతే, నేను ఇప్పుడు ఏం మార్కింగ్ చేసినో అది ఇటు సైడ్ ఒక పీస్ అటు సైడ్ ఒక పీస్ మాత్రమే కట్ చేస్తున్నాను. అయితే నార్మల్గా ఫ్రంట్ పార్ట్లో ఆ డాట్ మనం దాంట్లాగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే అది మళ్ళీ మనకి ఏమవుతుందంటే అటాచ్ చేసుకునేటప్పుడు ఆ షేప్ అనేది మధ్యలోకి కరెక్ట్గా ఉండదు కాబట్టి కంపల్సరీ కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నెక్ కూడా కట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ స్ట్రైట్గా తీసుకోలేదు కదా, కొద్దిగా కరువు పాయింట్ తీసుకున్నాను నేను నెక్ దగ్గర ఫ్రంట్లో. ఫస్ట్ స్ట్రైట్గా స్టార్ నెక్ లాగా తీసుకొని ఆ తర్వాత మళ్ళీ
ఒక మిడిల్ పార్ట్లో మాత్రం ఒక 1/2 ఇంచు ఇట్లా షేప్ తీసుకున్న కర్వ్ షేప్ లాగా. అక్కడ మనం బార్డర్ అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి బార్డర్ అటాచ్ చేశాను. మీకు ఫస్ట్లో పిక్ పెట్టాను చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే అటాచ్ చేశాను. వెనకాల మాత్రం పెద్ద బార్డర్ వచ్చింది ఈ బ్లౌజ్కి. వెనకాల మిడిల్ పార్ట్లో పెద్ద బార్డర్ వేశాను అంతే ఈ బ్లౌజ్కు. చాలా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే మెయిన్ ఏంటంటే ఇలాంటి పెద్ద బార్డర్స్ వచ్చినప్పుడు ఇలాంటివి కుట్టించుకుంటే చాలా లుక్ వస్తుంది. చాలా వరకు ప్లెయిన్ బ్లౌజులు కుట్టించుకుంటారు ఇట్లా ఫుల్ హై నెక్వి, అసలు సెట్ కావు. ఇలా బార్డర్స్ పెద్దగా వచ్చినప్పుడు మాత్రమే లుక్ ఉంటుంది. లేకపోతే నార్మల్గా ఉంటాయి చూడండి మన ఫ్లోరల్ డిజైన్స్లో, అలాంటివి మాత్రమే ఫుల్ హై నెక్ క్లోజ్ నెక్కులు బాగుంటాయి. కాలర్ నెక్లు వేసుకునేటప్పుడు మాత్రం ప్లెయిన్ డ్రెస్లే లుక్ ఉంటాయి ఎక్కువగా, డ్రెస్సెస్ అయినా బ్లౌజెస్ అయినా. బ్లౌజెస్ చాలా తక్కువ కుట్టించుకోవడము, డ్రెస్సెస్కి మెయిన్. అంతే, ఈ పార్ట్ కూడా అయిపోయింది. ఇంకంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి కొద్దిగా షేపు మధ్యలో మనం డాట్ వేసుకున్న షేప్ దగ్గర కొద్దిగా కట్టు పెట్టుకొని ముందుకు మాత్రం కరెక్ట్గా కొద్దిగా ఆర్మోల్ దగ్గర కొద్దిగా కట్ చేసుకున్నాను నేను. ఎందుకంటే అది కంపల్సరీ కట్ చేసుకోవాలి. మనం అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్ షేప్ వస్తుంది. ఇక్కడ కొందరికి ముడత వస్తుంది చూడండి, ఇక్కడ చంక దగ్గర. అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా కట్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచు షేప్ వచ్చేసి. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూడండి అలాగా. అయితే మనం స్ట్రైట్ కట్లో వేస్తాం కదా మిడిల్ డాట్, అప్పుడు ఎంత వేసుకుంటామో అట్లా వేసుకున్నట్టే ఇది కూడా షేప్ని కరెక్ట్ చూసుకొని ఆ కొద్దిగా క్లాత్ కట్ చేస్తే కరెక్ట్గా ఫోల్డింగ్ రాకుండా కరెక్ట్గా షేప్ అనేది ఉంటుంది. అంతే, ఇంకా అయిపోయింది చూడండి. నెక్ కూడా సింపుల్గా మధ్యలో మిడిల్ పార్ట్ అది ఇది ఈక్వల్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకున్నాను, కరెక్ట్గా వస్తుంది. ఇంకా అంతే, సింపుల్ నెక్ అండి. చాలా ఈజీగా ఎవరైనా కొత్త వాళ్ళైనా కూడా మంచిగా హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. అంటే మరీ కొత్త వాళ్ళు కాదు కానీ కొద్దిగా ఇప్పుడిప్పుడే టైలరింగ్ చేస్తున్న వాళ్ళకైతే ఇది ఈజీ మెథడే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.